ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బంగారం కొనాలా అమ్మాలా అనే ఒక డౌట్ చాలామందిలో ఉంది. ఎందుకంటే ఆర్థిక భద్రతకు చిహ్నం గోల్డ్ అనేది 2-3 రోజులుగా చూసుకుంటే బంగారం ధర కాస్త తగ్గుతోంది. కానీ 1,00,000కు పైనే ఉన్న పరిస్థితి. ప్రజెంట్ 1,01,000 దగ్గర ధర ఉన్న పరిస్థితి 10 గ్రాములకి. ట్రంప్ ఒకవేళ డాలర్ విలువ తగ్గిస్తే 2030 నాటికి బంగారం ధర రెట్టింపు అవ్వచ్చు అనే స్పెక్యులేషన్ అయితే ఒకటి ఉంది. సో 1,00,000 పైన ఉంది కాబట్టి అమ్మాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? 2030 నాటికి రెట్టింపు అవుతుంది కాబట్టి కొనాలి అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? అమ్మాలా కొనాలా? ఇప్పుడు ఒక విషయం చూడాలి, బంగారం రేటు విపరీతంగా పెరుగుతుంది, 1,00,000 తాకింది, అది మనందరికీ తెలుసు. ఇప్పుడు అందరి దగ్గర ఒక సందేహం, ఈ 1,00,000కు తాకిన బంగారం ధర తగ్గుతుందా లేకపోతే ఇంకా పెరుగుతూనే ఉంటుందా అని. కానీ ఇక్కడ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను అనమాట, బంగారం రేటును నిర్ణయించే కొన్ని శక్తులు ఉంటాయి అంతర్జాతీయంగా. అందులో ప్రధానంగా అంతర్జాతీయ రాజకీయాలు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, ఇవి ఎప్పుడు నిర్ధారిస్తాయి. 2 తర్వాత సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి, అంటే ప్రభుత్వ బ్యాంకులు, సెంట్రల్ బ్యాంక్ ఉంటాయి. అవి బంగారాన్ని ఎక్కువ సేకరిస్తే మాత్రం ప్రజలకు లేక డిమాండ్ పెరిగి బంగారం రేటు పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ టారిఫ్స్, యుద్ధాలు, తర్వాత అతిపెద్ద ముఖ్యమైన విషయం ఏంటంటే బంగారాన్ని ఉత్పత్తి చేసే దేశాలంటే మైనింగ్ ఇప్పుడు ఇండియాలో లేదు, బంగారం ఉత్పత్తి లేదు, కోలార్ మైన్ కూడా క్లోజ్ అయి ఉంది, ఇంకా బంగారం ఉత్పత్తి లేదు. బంగారం అంతా మనం బంగారం ఉత్పత్తి చేసే దేశాలు రష్యా, సౌత్ ఆఫ్రికా, కెనడా, ఆస్ట్రేలియా, చైనాలు, ఇవి ఎక్కువ అనమాట. ఈ చేసే దేశాలు మైనింగ్ అనేది డిమాండ్ కంటే ఎక్కువ ఉంటే రేటు తగ్గుతుంది. కానీ ఇక్కడ మైనింగ్ చేసేది డిమాండ్ కంటే తక్కువ ఉంది కాబట్టి అంతర్జాతీయంగా రేట్లు పెరుగుతాయి. ఇది అనమాట మెయిన్. తర్వాత ఆభరణాల పరిశ్రమ, ఈ 2 అయినాయి. కానీ ఇప్పుడు అంతర్జాతీయ బంగారం ధర ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 1,00,000 తాకింది, 2,00,000 అయ్యే అవకాశం ఉంది 2030 నాటికి. ఏ విధంగా అంటే ట్రంప్ రీసెంట్గా ఒక మీడియాతో మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నాడు. అదేంటి, అంతర్జాతీయంగా డాలర్ విలువను తగ్గిస్తా, డీ వాల్యూ అంటారన్నమాట. దాని వాల్యుయేషన్ తగ్గిస్తారు, డివాల్వ్ చేయడం. ఈ వాల్యుయేషన్ డాలర్ విలువ తగ్గిస్తారు 1969లో. అదేవిధంగా 1990లో భారతదేశం ఏం చేసింది, రూపాయి విలువను డాలర్తో పోలిస్తే తగ్గించింది. ఎందుకంటే ఎగుమతులు పెంచుకుని ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి. మన ఎగుమతులు పెరగాలంటే రూపాయి విలువ ఎప్పుడు తక్కువ ఉండాలి. ఎక్కువ ఉందనుకోండి డాలర్తో పోలిస్తే మన ఎగుమతులు వెళ్ళవు, అది ఎకనామికల్లో ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడు, అమెరికా ఎగుమతులు బాగా పెరిగి ప్రపంచ మార్కెట్ ముంచేయాలంటే, అమెరికా డెఫిసిట్ని తగ్గించాలంటే, అమెరికాని బాగా వృద్ధి రేటుని పెంచాలంటే ఈ డాలర్ విలువని తగ్గిస్తాను అనే మాట అన్నాడనమాట. ఇది ఇంపార్టెంట్. డాలర్ అనేది అంతర్జాతీయ కరెన్సీ ప్రస్తుతం. అందువల్ల అంతర్జాతీయ కరెన్సీ డాలర్ ఉంటుంది కాబట్టి బంగారం మీద పెట్టుబడి ఎక్కువ పెట్టవు సెంట్రల్ బ్యాంకులు. ఇప్పుడు డాలర్ విలువను తగ్గిస్తే ట్రంప్ తన ఎగుమతులు పెంచుకోవడానికి అంతర్జాతీయంగా డాలర్ విలువ పడిపోయి దాని మీద నమ్మకం తగ్గిపోయి హెడ్జ్ అనే పదం పోతుందన్నమాట. అందువల్ల సెంట్రల్ బ్యాంకులు ఏం చేస్తాయి, ఈ అంతర్జాతీయంగా డాలర్ బదులు బంగారాన్ని ఎక్కువ నిల్వ చేస్తాయి. దీంతో వెంటనే ఏమవుతుంది, అంతర్జాతీయకరణ డాలర్ బదులు పేపర్ కంటే బంగారం పెట్టుకోవడం వల్ల బంగారం డిమాండ్ అంతా ప్రభుత్వాలకు వెళ్ళిపోయి బంగారం డిమాండ్కి తగ్గట్టు ఉండదు కాబట్టి రేటు పెరిగిపోతుంది. అందువల్లే విశ్లేషకుల అభిప్రాయం, అందరి అభిప్రాయం, ఇక్కడ ఎకానమీ బాగా తెలుస్తూ ఒకటేనండి, డాలర్ విలువ ట్రంప్ తగ్గిస్తే, అంటే యుఎస్ ఫెడ్ అంటారు, ఫెడరల్ రిజర్వ్ అని వాళ్ళు సెంట్రల్ బ్యాంక్, ఆ సెంట్రల్ బ్యాంక్ డాలర్ విలువ తగ్గిస్తే వేరే కరెన్సీలు పోలిస్తే బంగారాన్ని విలువ ప్రస్తుతం ఉన్న 1,00,000 అంటే ఇప్పుడు ఔన్స్ ధరలో కొలుస్తారండి, $3,500 ఉంది, అది ఒక ఔన్స్ అంటారు. అది ఇప్పుడు 7,000 అవుద్ది అంటండి. అవుతే అంటే ప్రస్తుతం ఉన్న 1,00,000 2,00,000 అవబోతుంది 2030 నాటికి. ఇది క్రమంగా కొన్ని సంవత్సరాల్లో జరిగే పరిణామం అనమాట. అంటే బంగారం విలువ ఇక్కడ నుంచి అప్పుడప్పుడు ఒక 1000 తగ్గితే తగ్గిపోయింది అనుకోకండి, 500 తగ్గితే తగ్గింది అనుకోకండి, తాత్కాలికమే, ఏదో తాత్కాలిక పరిస్థితుల వల్ల. కానీ సుదీర్ఘకాలం చూస్తే ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ రైజ్, ఇట్ విల్ గ్రాడ్యువల్లీ ఇట్ విల్ రైజింగ్ అండ్ ఇట్ విల్ రీచ్ 2 lakh by 2030 అండి. ఎందుకంటే ట్రంప్ ఇంకా డాలర్ విలువ తగ్గిస్తాడు, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ తగ్గిస్తాడు. ఎందుకంటే అమెరికా డెట్ ఎక్కువైపోయింది, చైనాకి ఎక్కువ అప్పులు ఉన్నాయి, అవి $2 trillion అప్పుని తగ్గించుకుని డిఫెన్స్ బడ్జెట్ పెంచాలి అంటే ఎగుమతులు పెంచుకోవాలి. అది పెంచాలంటే డాలర్ విలువ తగ్గిస్తుంది క్రమక్రమంగా స్లోగా. సో దీనివల్ల గోల్డ్ విలువ పెరిగిపోతుంది. ఇక నెంబర్ 2, ఇది ఒక అతిపెద్ద కారణం అయితే, రెండో అతిపెద్ద కారణం ఒకటి ఉందండి, దానివల్ల తప్పనిసరిగా 2,00,000 రీచ్ అవుతుంది 2030 నాటికి. అది ఏంటంటే సెంట్రల్ బ్యాంకులు, ఎస్పెషల్లీ బ్రిక్స్ కంట్రీస్ బ్యాంకులు ఉన్నాయి చూడండి. ఇండియా ఇప్పుడు దాని దగ్గర 879 టన్నుల బంగారం ఉంది,
చైనా దగ్గర 2200 టన్నుల బంగారం ఉంది, అమెరికా దగ్గర 8800 టన్నుల బంగారం ఉంది. ఈ నెక్స్ట్ టాప్ 10 కంట్రీస్లో అమెరికాని 9 కంట్రీల బంగారం కంటే అమెరికా దగ్గర ఎక్కువ ఉంటుంది, అందువల్ల డాలర్కి సపోర్ట్గా పెట్టుకుంటుంది. ఇప్పుడు బ్రిక్స్ కరెన్సీ తెద్దామని ఇండియా కూడా చాలా విపరీత పరిస్థితిలో ఉంది. అందుకని చైనా, ఇండియా, రష్యాలు, సౌత్ ఆఫ్రికా, ఇటు బ్రెజిల్, ఇంకా ఎమర్జింగ్ ఎకానమీస్ ఏం చేస్తున్నాయంటే ఎక్కువ బంగారాన్ని కొని పెడుతున్నాయి, ఎందుకంటే డాలర్ మీద డిపెండ్ అవ్వలేవు. సో ఇండియా అనేది విపరీతంగా బంగారం కొంటుంది. మనం గత 5-6 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ నైన్ను చూస్తే ఇండియా 200 టన్నుల బంగారం కొంది, బయట ఉన్న బంగారం కూడా తెస్తుంది. చైనా కూడా విపరీతంగా బంగారం కొంటుంది, హాంకాంగ్ బ్యాంక్ వీటన్నిటి ద్వారా. గుర్తుపెట్టుకోవాలి, మనం గోల్డ్ మైన్ తెచ్చింది సెంట్రల్ బ్యాంకులకు వెళ్ళిపోతుంది, బయటికి వెళ్తలే. కాబట్టి ఏంటంటే బంగారం డిమాండ్ తగ్గట్టు అసలు బంగారం బయట ఉండదు, గవర్నమెంటే పోగేసుకుంటుంది. ఎందుకంటే అంతర్జాతీయంగా తన కరెన్సీకి స్థిరత్వం ఇవ్వాలంటే బంగారం ఎక్కువ సపోర్ట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదండి, ఎకానమీలో ఏముంటుందంటే ఒక ఇండియా ఆర్బీఐ ఒక రూపాయిని కానీ ఫైనాన్స్ మినిస్ట్రీ రూపాయిని ఆర్బీఐ మిగిలిన ముద్రిస్తుంది. ఒక రూపాయిని కరెన్సీని ముద్రించి బయటకు వదలాలంటే ఏదో కరెన్సీ ఇవ్వదండి పేపరు, దాని వెనకాల బంగారం అనే ఒక సపోర్ట్ ఒకటి ఉంటుంది ఎకనామీలో. మనీ M1 మనీ, M2, M3 అని మనీ ఎకనామిక్స్లో నేను బాగా వివరించి చెప్పలేము అందరికీ అర్థమయ్యేలాగా. ఒక బంగారం వెనకాల గోల్డ్ ఉంటుంది కానీ వెండైనా ఉంటుంది అనమాట. కాబట్టి సెంట్రల్ బ్యాంక్ దగ్గర ఎంత బంగారం ఉందో ఆర్బీఐ దగ్గర, దాన్ని బట్టే మన రూపీ విలువ ఆధారపడి ఉంటుంది అంతర్జాతీయంగా. కాబట్టే గుర్తుపెట్టుకోవాలి, మనం ఇండియాలో ఒక కుటుంబ భద్రతకు బంగారం ఎలా తాకట్టు పెడుతూ ఇండియా కూడా అలాగే పెడుతూ కంట్రీలు కూడా. కాబట్టి సెంట్రల్ బ్యాంకులు, బ్రిక్స్ బ్యాంకులు ఎక్కువగా బంగారాన్ని కొనేసి నిలవేస్తున్నాయి. కాబట్టి అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ ఎక్కువైపోయింది, డిమాండ్ తగ్గట్టు లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బంగారం రేటు పెరుగుతూనే ఉంటుంది. నెంబర్ 1, అది ఎంతవరకు అంటే 2 లక్షల వరకు చేరుతుంది క్రమంగా 1-2-3 సంవత్సరాల్లో. ఈ లక్ష ప్రస్తుతం ఉన్నది అప్పుడప్పుడు ఒక 1000-500 తగ్గితే తగ్గిపోతుంది అని ప్రచారం నమ్మొద్దండి, అది పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీరు అడిగినట్టు నేను ఒకటే చెప్తున్నా, మీ దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మొద్దు, చాలా జాగ్రత్తగా తాకట్లు పెట్టిన ఆ బంగారాన్ని పోయేలా చూసుకోకండి, చాలా జాగ్రత్తగా పెట్టుకోండి, బంగారాన్ని అమ్మొద్దు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వీలైనంత వరకు బంగారాన్ని కొంటూనే ఉండండి. అది ఇప్పుడు 1,00,000 ఉంది మళ్ళీ 80,000 తగ్గిద్దేమో అనుకోవద్దు, ఏదన్నా 1,000-2,000 తగ్గొచ్చు. బంగారాన్ని, మీ దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మొద్దు, జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకోండి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే బంగారం వీలైనప్పుడు కొంటూనే ఉండండి, అది పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుత అంతర్జాతీయ రాజకీయాల్లో నాకు అవగాహన ఉండి చెప్తున్నా, ఎకానమీ మీద పూర్తి అవగాహన ఉండి చెప్తున్నా. ఇండియాలో కాదు, అసలు ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో అయితే బంగారం రేటు పెరుగుతూనే ఉంటుంది, చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా యుద్ధాల వాతావరణం ఉంది, యుద్ధ వాతావరణం వస్తే కరెన్సీలకు విలువ ఉండదు, బంగారానికి విలువ ఉంటుంది. గది గవర్నమెంట్ బ్యాంకులో చేస్తున్నాయి, మనం చేయడానికి ఏముంది. కాబట్టి బంగారాన్ని దేవుడు హుండీల్లో కూడా వేయండి, డబ్బులు వేయండి, బంగారం బదులు దేవుడు హుండీల్లో డబ్బులు వేసుకోండి. ఆ డబ్బులు భగవంతుడా నీకు ఇంత బంగారం వేద్దాం అనుకున్నాను, 1,00,000 రూపాయలు, దాని బదులు ఇదిగో ఈ రేట్ అని వేయండి. కానీ బంగారం మాత్రం జాగ్రత్తగా ఉంచుకోండి, చాలా జాగ్రత్తగా కాపాడుకోండి, పెరుగుతూనే ఉంటుంది, కొనుక్కోండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఎంజీరావు గారు. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి